2023 తెలంగాణ ఎన్నికల్లో 3 నియోజకవర్గాల గురించి తీవ్ర చర్చ నడిచింది. ఇందులో ఈటల రాజేందర్, మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్, అలాగే కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి, వెంకటరమణారెడ్డి పోటీ చేసిన కామారెడ్డి, మరొకటి సోషల్ మీడియాలో వైరల్గా మారిన నిరుద్యోగిని బర్రెలక్క పోటీ చేసిన కొల్లాపూర్ నియోజకవర్గం ఉన్నాయి. కాగా మొదటి 2 పొలిటికల్ నాయకుల మధ్య వార్ జరగగా కొల్లాపూర్లో మాత్రం బర్రెలక్క నిరుద్యోగుల తరపున పోరాటం చేసింది. ఈ క్రమంలో ఆమెపై దాడులు జరగడంతో ఆమెకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల నుంచి మద్దతు లభించింది. కాగా ఈ క్రమంలోనే బర్రెలక్కపై చాలా వీడియోలు కూడా వచ్చాయి. ఇందులో భాగంగా ఓ యూట్యూబర్ చేసిన వీడియో వల్ల తనకు పరువు పోయిందని, ఆ వీడియో కారణంగానే తనకు ఓటు వేయలేదని ఓ యూట్యూబర్పై ఫైర్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన తండ్రితో వీడియో చేసిన యూట్యూబర్ వద్దకు వెళ్లిన బర్రెలక్క, నీ వల్లనే నా పరువంతా పోయింది, ఊరిలో తలెత్తుకోలేకపోతున్నాను, మా నాన్నతో నిన్ను ఎవరు వీడియో తీయమన్నారని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ కేకలు పెట్టింది. కాగా ఈ వీడియోకు సోషల్ మీడియాలో యూజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బర్రెలక్క ప్లాన్ చేసిందని, ఇందులో భాగంగానే యూట్యూబర్ పై ఫైర్ అయ్యిందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం బర్రెలక్క వాదనలో నిజముందని, ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో తన తండ్రి వీడియో వైరల్ కావడంతో బర్రెలక్కపై ఉన్న సానుభూతి తగ్గిందని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.